విద్యార్థుల ముసుగులో దాగినటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. కాక్రోచ్ జనతా పార్టీ పేరు పైన జరుగుతున్నది ఇది ఉద్యమం కాదు, విధ్వంసం. విచ్ఛిన్న శక్తులకు అడ్డగా మారినటువంటి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని వెంటనే బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళ ట్రాప్లో ఎవరు కూడా పడొద్దని చెప్పి నేను పేరున ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మొత్తం కూడా భారత ప్రభుత్వం పైన, భారతదేశం పైన జరుగుతున్నటువంటి దాడిగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. కాక్రోచ్ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకంగా పుట్టింది? ఎవరికి బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏకు వ్యతిరేకంగా పుట్టిందా? కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు వాళ్ళ దగ్గరికి, ఆమ్ ఆద్మీ వాళ్ళు పోతున్నారు, ఎస్పీ వాళ్ళు పోతున్నారు, తృణమూల్ వాళ్ళు పోతున్నారు, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, సిగ్గులేని శివసేన అది వాళ్ళు పోతున్నారు. వీళ్ళందరూ అంటే ఎవరికి వ్యతిరేకంగా పుట్టింది కాక్రోచ్ జనతా పార్టీ? అంటే ఇప్పుడు ఇండియా కూటమికి ఇది బీ టీమా? అంటే వీళ్ళు కూడా ఇండియా కూటమిలో ఉన్నట్ట? ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్ఎస్ఎస్సే ఆజాదీ, మనువాదిసే ఆజాదీ ఏంది? దేనికి పోయినావు? పేపర్ లీకేజ్ వ్యవహారం పైన పోయినావా, లేదంటే ఆర్ఎస్ఎస్ మనువాదం పైన పోయినావా? ఎందుకు? మీదేమన్నా ఉంటే సుస్పష్టంగా చెప్పండి కదా, లోపల ఒకటి బయట ఎందుకు? దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఉద్యమం కాదు, ఇది భారతదేశ శాంతియుతను దెబ్బతీసే ఉద్యమం, ఇది భారతదేశ అభివృద్ధిని అడ్డుకునే ఉద్యమం, ఇది భారతదేశ ఔన్నత్యాన్ని అడ్డుకునే ఉద్యమం, ఇది భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ఉద్యమం. ప్రతిపక్షాలు ఏం చేయాలో చేతగాక విద్యార్థుల ముంగల పెట్టి ఈ విధంగా చేస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి సహోదరులు, సోదరిమణులు, ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఉద్యమం కాదు, విధ్వంసం. తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఉద్యమాలు చేసినాం, జైల్లో పోయినాం, లాఠీల దెబ్బలు తిన్నాం, కానీ ఈ విధంగా విధ్వంసం చేయలేదు. ఈ విధంగా పోలీస్ వాహనాలను పగలగొట్టలేదు, ఈ విధంగా పోలీస్ వాహనాలను కిందేసి తొక్కలేదు, ఈ విధంగా పోలీస్ వాహనాలను మేము దొబ్బేయలేదు, ఈ విధంగా రైల్వే స్టేషన్లో దాడులు చేయలేదు. కానీ ఇది విధ్వంసం, ఇది ఉద్యమం కాదు. ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా.